అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ పింఛనీలకు విడుదల కోసం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీంట్లో మరి వృద్ధులకు వికలాంగులకైతే రీవెరిఫికేషన్ చేయకుండా కొంతమందికి పింఛన్లు ఇచ్చి మరి ఇంకొంతమందికి పింఛన్లు అయితే అందలేదు అనే మాటలు వినబడతా ఉన్నాయి. అలాగే వృద్ధులకు కొత్త పింఛన్లు ఇచ్చినాము అని కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాల మీద వచ్చినటువంటి అప్డేట్ ఎలా ఉంది, అసలు ఏ జిల్లాల వారికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు కొత్త పింఛన్లు అనే విషయాన్ని కూడా తెలుసుకోబోతా ఉన్నాం. కొత్త పింఛన్లు ఒకవేళ పొందాలంటే ఏం చేయాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రణాళిక ఏంది ఈ కొత్త పింఛన్ల కోసం. ఉన్న పింఛన్లే ఏదైతే మనకు చాలా కామెంట్లు కూడా వచ్చినాయి, 2019 కంటే ముందు సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకు కూడా మొన్న నోటీసులు రావడం జరిగింది. సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ ఉండి 15,000 రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్న వారికి కూడా మీకు నోటీసులు వచ్చినాయి. ఖచ్చితంగా మీరు మళ్ళీ రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ సదరం క్యాంప్కు హాజరు కావాలని నోటీసులు రావడం జరిగింది అని చెప్పినటువంటి కామెంట్లు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది, ప్రజలేమో ఆ రకంగా కామెంట్ పెడతా ఉన్నారు. అసలు ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది విషయాన్ని మొత్తం తెలుసుకుందాం ప్రజలారా. వీడియోని మాత్రము ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. వీడియోలో మనకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వము ఏం చెప్తా ఉంది అని తెలుసుకుందాం. ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్లు, ఒకసారి చూడండి, ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్లు ఒక్కొక్కరికి నెలకు 4,000 చొప్పున డబ్బులు ఇస్తారు. ఏపీ గవర్నమెంట్ పింఛన్ ఫ్రమ్ సూపర్జెంట్ క్రెడిట్ ఫర్ 4,000. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1వ తారీఖున పెన్షన్లను పంపిణీకి సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా కింద నిన్న మనం లైవ్లు కూడా చూసినాం, లైవ్లలో కూడా మాట్లాడుతూ ఉన్నాయి కొన్ని ఛానళ్ళు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు 63.50 లక్షల మందికి 2,745 కోట్ల రూపాయలు విడుదల చేసిందట. ఈ అక్టోబర్ పింఛన్ల కోసం 2,745 కోట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్తగా సౌజు కేటగిరీలో 10,578 మందికి నెలకు 4,000 చొప్పున పింఛన్లు. ఏంటంటే సౌచు కేటగిరీ దాంట్లో 10,000 మందికి కొత్త పింఛన్లు, వీళ్ళకు 4,000 చొప్పున పింఛన్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు చేసుకోలేని అర్హులకు ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసుకొని అర్హులకు ఈసారి కల్పిస్తే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ కల్పించాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. అక్టోబర్ 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా కింద మనకు చూసినాం ఇవన్నీ. అయితే ఈడీ చేసింది, ఇన్ని కోట్లు విడుదల చేసింది. కొత్తగా స్పౌజ్ కేటగిరీలో 10,578 మందికి 4,000 చొప్పున 4.23 కోట్లు మంజూరైనాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు విజయనగరం జిల్లా దత్తారజారి మండలము దత్తి గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అని మనకిచ్చినటువంటి ఈ అప్డేట్ ప్రకారము మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకొని చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం దత్తి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పేద సేవల్లో ఉన్నటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు పాల్గొన్నారు. ఇక్కడ విషయాన్ని చూసుకుంటే అనంతరం మధ్యాహ్నం 2:40 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. దత్తి నుంచి హెలికాప్టర్లో మహిళా బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి బయలుదేరి అమరావతి చేరుకుంటారు. ఇది
ఇంకా ఇక్కడ కూడా ఉంది. అయితే నేను ఏమంటున్నా అంటే పౌజ్ కేటగిరీలో 10,000 మందికి నువ్వు ఇచ్చినటువంటి పింఛన్లు, దివ్యాంగులకు 1,00,000 పైచీలకు రీవెరిఫికేషన్ అంటే నువ్వు నోటీసులు ఇవ్వడం జరిగింది. రీవెరిఫికేషన్ కింద ఇచ్చినటువంటి నోటీసుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మొన్న కూడా మనము వీడియోలో చూసాం. రీవెరిఫికేషన్ అంటే రీసర్జర్మెంట్ చేసుకోవాలి, ఖచ్చితంగా రీఅసెస్మెంట్ చేసుకోవాలి. చేసుకునే దాకా వాళ్ళకి పింఛన్లు కొనసాగుతాయి. ఒకవేళ చేసుకున్నాక వాళ్ళ గతి ఏంది? చేసుకున్నాక ఏదో దురదృష్టవశాత్తు అంగవైకల్యం తక్కువ వచ్చింది అనుకుందాం, లేదు 1% 2% అటు ఇటుగా, ఇప్పుడు 85% పక్కా ఉంటే 15,000, 83% 82% వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇటు 6,000కు అటు 15,000కు మధ్యలో మిగులుస్తావా? లేదు 1-2% తక్కువగా వచ్చింది కదా 15,000 రూపాయలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇస్తావా? ఈ చంద్రబాబు నాయుడు అసలు పింఛన్ల గొడవలో ఎందుకు లాగుతా ఉన్నాడు అనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైందిలే. స్వయాన ముఖ్యమంత్రి పింఛన్లలో ఏలుపెట్టి గడికడమేంది? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు అని అందరికీ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి కామెంట్ల ప్రకారము ఇప్పటికీ కొత్త పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు ఏవి కూడా ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కొత్తగా ఏ ఒక్క వృద్ధాప్య పింఛన్ కూడా పెట్టలేదు అని చెప్తా ఉన్నారు. పాత ఏవైతే నడుస్తూ ఉన్నాయో వాటినే పెంచిండ్రు, కానీ కొత్త వాళ్ళకు కూడా వయసు వస్తుంది కదా. కొత్త వాళ్ళు సంవత్సరంగా వాళ్ళకు 1 సంవత్సరం తక్కువ ఉంటే పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు 60 సంవత్సరాలు పెట్టినావు, 60 సంవత్సరాలకు 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు 60 సంవత్సరాలు పడతారు కదా. అట్లా లక్షల మంది ఉన్నారు దరఖాస్తులు చేసుకోనికి. మరి వాళ్ళందరికీ నువ్వు అవకాశం కల్పించాలి కదా. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించి వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకునే విధానము, ఇంకా ఎన్ని రకాల కేటగిరీల పింఛన్లు ఇచ్చినావా అనేది కూడా నేను చెప్పబోతా ఉన్నా నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో మాత్రము ఇప్పుడు నువ్వేమిచ్చినావు, ఎవరికి పింఛన్లు పెంచినావు, ఎన్ని వేల పింఛన్లు పెంచినావు అనే విషయాన్ని చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పౌజ్ పింఛన్లను మంజూరు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయినరు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింఛని తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి వచ్చేటట్టుగా కూడా వస్తోందట. ఇక సౌజ్ కేటగిరీ కింద నెలకు 4,000 చొప్పున పింఛని మంజూరు చేస్తూ ఉన్నారు. ఇలా అర్హులందరికీ పింఛని అందాలన్నది ప్రభుత్వం భావించింది. అంటే మామూలుగా వృద్ధులు, వికలాంగులు, నువ్వు చెప్పినటువంటి కలుగీత కార్మికులు, చేనేత కార్మికులు, చెప్పులు కుట్టేటోళ్ళు, ఇలా ఎన్ని 14 రకాల కేటగిరీల పింఛన్లు ఉన్నాయి సారు. మరి వీటి గురించి ఎందుకు నువ్వు పట్టించుకోవడం లేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆవేదన. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పబ్లిక్ నిన్ను అడుగుతారు కూడా. ఇక్కడ నువ్వు ఓన్లీ పౌజ్ పింఛన్లు మాత్రమే 10,000 ఎటువాది ఎటువాయే కేటగిరీ వారికి 10,000 పింఛన్లు మాత్రమే పెంచినట్లు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షల మంది ఉన్నారు ఇప్పుడు దరఖాస్తులు చేసుకోనికి. మళ్ళీ నువ్వు రీవెరిఫికేషన్ లక్షల మందికి చేసినావు. మీరు కొత్తగా రీవెరిఫికేషన్ చేసుకోవాలని ఆగమాగం చేస్తూ ఉన్నావు ఈ పింఛన్ల వ్యవహారంలో. ఇక వీళ్ళకు ప్రభుత్వము భావించింది ప్రతి నెల వీరికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్ళి పింఛన్లను ఇస్తారు. గత ఏడాది నవంబర్లో ఈ పౌజ్ పింఛన్లను పథకం మొదలైంది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు 89,000 ఇక్కడ చూడండి ఒకసారి 89,788 మంది అర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరికి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి నెలలో లబ్ధిదారులందరినీ గుర్తించి వారికి నెలకు 4,000 చొప్పున నెలకు ప్రతి నెల గుర్తిస్తూ వృద్ధులు కూడా దీంట్లోకి రావాలి కదా. పౌజ్ కేటగిరీ కింద పింఛని అందించనున్నారు అని
చెప్తా ఉన్నటువంటి విషయం. దాదాపు ఎంతమందికి పెంచారు వీళ్ళు? 89,000, అటు ఇటు 90,000. 90,000 కొత్త పింఛన్లు ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇక మీరు చెప్పాలి సమాధానం. 90,000 కొత్త పింఛన్లు మేము ఇచ్చినాము. మరి ప్రజలు కూడా మన కామెంట్ చేస్తూ ఉన్నారు. అన్న నాకు ఏది వృద్ధాప్య పింఛన్ వాళ్ళు కూడా అలాగే వికలాంగుల పింఛన్ల వాళ్ళు అయితే ఎక్కువ కామెంట్ చేశారు. ఏంది అంటే ఎప్పుడో 2016-17లో పింఛన్ పొందిన వాళ్ళు సదరం క్యాంప్కి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసుకుంటే 85% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళకు 15,000 పింఛన్ అని ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నది. ఇప్పుడు 15,000 పింఛన్ కూడా తీసుకున్నారట మొదటిదాకా. ఈ యొక్క ఏదైతే ఈ అనర్హులు ఉన్నారు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలని దాని గురించి రాగానే వీళ్ళందరికీ నోటీసులు రావడం జరిగింది. మరి మా పరిస్థితి ఏంది, మళ్ళీ మేము సదరం క్యాంప్కి వెళ్ళాలనా అని బాధపడతా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమని కామెంట్ చేశారు, మేము సంవత్సరం అవుతుంది 60 సంవత్సరాలు నిండి ఇప్పటి వరకు కూడా వృద్ధాప్య పింఛన్కి అప్లికేషన్ చేసుకునేందుకు, వృద్ధాప్య పింఛన్కి దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, కొత్త పింఛన్ల కోసం వీళ్ళు ఏ రకమైన మార్గం చూపెడతలేరు అని కొంతమంది కామెంట్ చేశారు. మరి ఇకనేమో చంద్రబాబు నాయుడు 90,000 కొత్త పింఛన్లు ఇచ్చినాం మేము ఇప్పుడు అని చెప్తా ఉన్నాడు. ప్రజలారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు అర్థమవుతుంది ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉంది, మీ ఆవేదన ఏ రకంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను గ్రూప్లలో షేర్ చేయాలి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ పింఛన్ల గురించి వీడియోలు చేయాలనుకుంటున్నా. ఈ నెక్స్ట్ చేసే వీడియోలా ఈ వీడియో అందరికీ రీచ్ అయితే నెక్స్ట్ చేసే వీడియోలా 14 రకాల కేటగిరీల పింఛన్ల గురించి ఈయన చెప్పిన విధానం వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈయన 14 రకాల పింఛన్లు చెప్పిండు. 14 రకాల పింఛన్లలో ఎవరెవరికి నయం అంచనా చేసిండో, నిజంగా అందరికీ సమాన భావంతో ఇస్తూ ఉన్నాడా, ఏం చేస్తూ ఉన్నాడో. మరి పింఛన్ల కేటగిరీలో ఈ ధనిక సీఎం కాబట్టి పింఛన్ల కేటగిరీలలో ఏలుపెట్టి గెలికాల్సినంత అవసరము ఈ ధనిక సీఎంకి ఎందుకు వచ్చింది అని కూడా మనము ఆలోచన చేద్దాం. అందుకే అప్పటిదాకా ఈ వీడియోకు మీ వచ్చే సపోర్ట్ని బట్టే వీడియో చేయడం ఉంటుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయాలి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే నేను మాట్లాడగలుగుతా. అందరికీ దసరా శుభాకాంక్షలు, అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.